యాక్ట్రెస్ అవ్వాలని. బట్ ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆ భగవంతుడి హే భగవాన్తోనే లాంచ్ అవ్వాలని రాసి పెట్టున్నాడేమో. యాజ్ చేసి ఆయన పేరుని వేరేగా పలికినందుకు ప్లీజ్, అయినా సరే మీరు నాకు ఫుల్ పేమెంట్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వాళ్ళే అండి, రాయలసీమ ప్రొద్దుటూరు, మామూలుగా ఉన్నది సినిమా. అండ్ ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు మా డైరెక్టర్ గోపి గారు, వంశీ గారు అండ్ బన్నివాస్ గారు ఈ సినిమా తీసుకున్నారండి అంటే ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా నా మైండ్లో ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ సక్సెస్ అందుకోబోతుంది అని. అండ్ వాళ్ళ సినిమాల ద్వారానే ఎన్నో ఈవెంట్లు చేశాను, అన్ని సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్లు. అండ్ మా సినిమా కూడా గోల్డెన్ అవ్వాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా గోపి గారి గురించి మాట్లాడాలి. అసలు ఆయన ఒక్క ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను డైరెక్ట్ షూట్కి పిలిచి ఆయనకు నచ్చినట్టు చేయించుకున్నారు. ఎక్కడైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎందుకు రివీల్ చేయలేదు అంటే రివీల్ చేస్తే ఆ బిజినెస్ ఏంటి అన్న తెలిసిపోతుంది. సో అందుకోసమనే నన్ను ఎక్కువ రివీల్ చేయలేదన్నమాట. సో అది సర్ప్రైజ్. సో అది ట్రైలర్లో చూడబోతున్నాం మనం. అండ్ సుదర్శన్ గారు, ఆయన చేసే కామెడీకి నేను ఇంక అక్కడే నవ్వేస్తూ ఉండేదాన్ని. గోపి గారు ఏమో ఏంటండి మీరు ఆడియన్ లాగా నవ్వుతున్నారు, మీరు ఫస్ట్ డైలాగ్ నేర్చుకొని చెప్పండి అన్నారు. సో అంత హిలేరియస్గా ఉండింది మీ కామెడీ. చాలా ఆనందంగా ఉంది మీతో పనిచేయడం. అండ్ శివాని గారు చాలా చాలా స్వీట్ పర్సన్ అండి, చాలా ప్రొఫెషనల్ ఆవిడ. ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడతారు, ఎంతవరకు బిహేవ్ చేయాలి అంతే బిహేవ్ చేస్తారు. ఐ విష్ వన్ మోర్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. మూడోసారి ముచ్చటగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుహాస్ గారు, ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఒక్క సీన్ ఉండిందండి, తర్వాతే సో మచ్. అండ్ ఫిబ్రవరి 20 తారీఖున మా సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా చూసి నన్ను యాక్టర్గా కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మా శ్రేయాస్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, నెక్స్ట్ ఈవెంట్లలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ లేని వాళ్ళకి కూడా చెప్పేసి